6వ తరగతి విద్యార్థులకు శుభోదయం తెలియజేస్తూ మనం ముందు వీడియోలో అమ్మఒడి పాఠంలోని గేయము అలాగే సారాంశం గురించి తెలుసుకున్నాము. ఈరోజు మనం ఆ పాఠంలోని కఠినమైనటువంటి అర్థాలను గురించి తెలుసుకుందాం. ఇక పాఠంలోని కష్టమైనటువంటి అర్థాలు చూసినట్లయితే వరవడి దారి, అమ్మ మనకి చక్కటి దారి చూపిస్తుంది అని మన యొక్క అర్థము. శుద్ధులు మంచి మాటలు కూడా చెబుతుంది. హాసము చిరునవ్వుతో చక్కని విషయాలు అమ్మ మనకి నేర్పిస్తుంది. వికాసము సంతోషము తెలివితేటలు కలిగే విధంగా మన యొక్క అభివృద్ధి కోరే విధంగా మంచి విషయాలు తెలియజేస్తుంది. భాషణం మాట్లాడటం, ఇతరులతో చక్కగా ఏ విధంగా మాట్లాడాలో కూడా అమ్మ మనకి నేర్పిస్తుంది. భూషణం అలంకారము, మనం చక్కగా మాట్లాడే మాటలు ఏదైతే ఉన్నాయో అవి మాత్రమే మనకి అలంకారాలుగా ఉంటాయి అని చెప్తుంది. అనురాగము ప్రేమగా ఆప్యాయత అనురాగంతో కలిసిమెలిసి ఉండాలని తెలియచేస్తుంది. కరములు చేతులు, హస్తము ఇతరులకు సహాయం చేసే చేతులులాగా మన చేతులు ఉండాలని తెలియజేస్తుంది. అకరములు నిలయాలు, అటువంటి ఆ చేతులే నిలయాలుగా ఉంటాయి అని చెప్తుంది. చరణములు పాదములు, మన యొక్క కాలి పాదములు. చరణము అంటే పద్యపాదము అని కూడా మరొక అర్థము వస్తుంది. క్షేమం శుభం మేలు మనకి జరగాలని కోరుకుంటుంది అమ్మ. సర్వం ఈ జగత్ అంతా ప్రపంచమంతా అంతా కూడాను. దివ్యము ఉత్తమము చాలా మంచిదై ఉండాలని. భవ్యము శుభకరమైనటువంటి విధముగా ఉండాలని. యోగము అన్నింటినీ ఇచ్చేటువంటి అదృష్టముతో కలిగి ఉండాలని కోరుకుంటుంది. మంజుల అందమైన, మనం మాట్లాడే ప్రతి భాష ప్రతి వాక్కు కూడా అందంగా ఉండాలని తెలియజేస్తుంది. అనిశము ఎల్లప్పుడూ కూడాను. ఒప్పిక ఆమోదించదగిన, మనం ఏదైతే చక్కగా మాట్లాడుతున్నామో ఆ విషయాలు కూడా ఆమోదించదగినవిగా ఉండాలని అమ్మ కోరుకుంటుంది. శ్రావ్యము వినదగిన, మనం చెప్పే విషయాలు ఎదుటివారు వినదగే విధంగా పరుషమైనటువంటి పదాలు ఉపయోగించకుండా చక్కగా మాట్లాడాలని అమ్మ మనకి నేర్పిస్తుంది. హృది మనసు హృదయం, అటువంటి మంచి హృదయం కలిగినది ఈ జగత్తులో అమ్మ మాత్రమే కదా. ఇంకా ఎవరుంటారు అంత మన మంచి కోరేటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే ఈ భూప్రపంచంలో మొదటిగా తల్లి తండ్రి, తదుపరి గురువు, తర్వాత ఇంకెవరు ఉంటారు అంత మంచిని కోరుకునేటువంటి వారు చాలా అరుదుగా ఉంటారు అని చెప్పేసి అమ్మ మనకి ఈ మంచి మంచి విషయాలను కూడా మనకి తెలియజేస్తుంది. విన్నారు కదా విద్యార్థులారా, ఈ పాఠంలోని కఠినమైనటువంటి చక్కటి అర్థాలని అన్నిటినీ కూడా నేర్చుకొని ఇవి మీకు పై తరగతులకు ఉపయోగపడతాయి కనుక చక్కగా నేర్చుకోండి. పరీక్షల్లో వచ్చినప్పుడు ఈ యొక్క అర్థాన్ని రాసి మంచి మార్కులు సంపాదించుకోండి. అందరికీ ధన్యవాదములు.